ఇప్పుడు ప్రవీణ్ టెక్టెక్ సో ఇవాళ వీడియో వివో ఎక్స్ ఫోల్డ్ 5 స్మార్ట్ ఫోన్ సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్ ఏంది, యూనిక్నెస్ ఏంది, ఇవాళ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ అనేది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పిల్లలతో ప్రెసెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు వివో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్న గ్రేట్ వివో వాళ్ళకి వివో ఎక్స్ ఫోల్డ్ 5 కోఇన్సిడెంట్ సైజ్తో పాటు కూడా వస్తుందన్నమాట. ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటంటే అవి పెద్ద బ్యాటరీపై 6000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. ఈ హింజెస్ ఏవైతున్నాయి ఫోల్డ్ చేస్తాం కదా చాలా రిలయబుల్ ఉంటాయి అంటారు. అండ్ అల్ట్రా లైట్ వెయిట్తో పాటు వస్తుంది. 270 grams వెయిట్తో పాటు కూడా వస్తుంది. ఇవి ఫీచర్స్ అయితే బాగున్నాయి. జాయిస్ ఇమేజెస్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ కొంచెం యూనిక్నెస్ అయితే ఉంది అనుకోవచ్చు బై. లైక్ బాగుంది. టైటానియం గ్రే కలర్ ఆప్షన్స్ కూడా బాగానే ఉంది బై. లుక్స్ అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఇక్కడ జాయిస్ వాళ్ళ కెమెరా ఉంది. మెయిన్ చూసుకుంటే 50 MP IMX882 సెన్సార్తో పాటు కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే ఇది 50 MP IMX921 OS కెమెరాతో పాటు కూడా వస్తుంది. అండ్ దాని తర్వాత ఇంకోటి చూసుకుంటే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 50 MP ఉంది. ఆ మూడు 50 MP కెమెరాతో పాటు కూడా వస్తుంది. అండ్ పక్కకు ఒక ఫ్లాష్తో పాటు కూడా వస్తుంది అనమాట. బాగుంది. ఫీచర్స్ వైజ్ అంతా కూడా బాగానే ఉంది. శాంపుల్స్ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే స్మార్ట్ ఫోన్ చాలా బాగానే ఉంది. ప్రైస్ ఎంతనా అంటే అఫీషియల్ వివో వాళ్ళ వెబ్సైట్ చూసుకుంటే ₹1,50,000 స్మార్ట్ ఫోన్ అనమాట. అంటే ₹1,50,000 స్మార్ట్ ఫోను. ఇక్కడ సింగిల్ వేరియంట్ ఉంది. కలర్ అండ్ ఆల్సో స్టోరేజ్ అనమాట. లైక్ 16GB ర్యామ్ 512GB స్టోరేజ్ వేరియంట్తో పాటు వస్తుంది. టైటానియం గ్రే కలర్ ఆప్షన్స్లో కూడా స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉందన్నమాట. పోయి పర్చేజ్ చేసుకోవచ్చు. ఇది చాలా ప్రీమియం లెవెల్ పై యావరేజ్ పర్సన్కి అయితే కూడా సెట్టే కాదు. సో ప్రీమియం లెవెల్ స్మార్ట్ ఫోన్ ఎక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు అంటే నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. ఫ్లిప్కార్ట్లోకి నుంచి కూడా మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్కి అయితే యూనిక్నెస్ అయితే నేను సపరేట్గా మీకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ జాయిస్ వాళ్ళ కెమెరా అనమాట. 50 MP 3 కెమెరాలు యూనిక్నెస్ అనుకోవచ్చు ఇవి. బాధాకర విషయం ఏంటంటే ప్రైస్ అనమాట. ₹1,50,000 ప్రైస్తో పాటు కూడా వస్తుంది కాబట్టి అది చాలా మందికి ఇబ్బందికరంగా ఉండొచ్చు. ఎంత బడ్జెట్ అని ఆబ్వియస్గా కొన్ని ఈఎంఐ ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి. మోస్ట్లీ ప్రిఫర్ చేయను, డైరెక్ట్ వన్ టైం పర్చేస్ చేసుకోమని అంటాను. ప్లస్ ఇప్పుడు ఏమంటారు కార్డ్ ఆఫర్స్, బ్యాంక్ ఆఫర్స్, లేకపోతే సేల్స్ వచ్చి కొంచెం తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు తీసుకొని ఒక అడ్వైస్ అయితే చేస్తాం. సో కమింగ్ టు స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రమే స్మార్ట్ ఫోన్ సంబంధించిన స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ IPX9, IPX8, IPX9 ప్లస్ IP5X రేటింగ్తో పాటు ఫంటచ్ ఓఎస్ వస్తుంది. బేస్డ్ ఆన్ 115 అనమాట. స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్తో పాటు వస్తుంది. 4nm ఆర్కిటెక్చర్తో పాటు తయారు చేశారు. ఇక్కడ మల్టిపుల్ టియర్స్ ఉన్నవి. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఎంత టియర్స్కి ఎంత స్పీడ్ వస్తుంది అనేసి. అండ్ సింగిల్ వేరియంట్ కాబట్టి ఇక్కడ స్టోరేజ్ చూసుకుంటే UFS 4.1 స్టోరేజ్, LPDDR4X ర్యామ్, 6000 mAh బ్యాటరీ విత్ 80 ఛార్జర్. ఛార్జింగ్ చాలా తొందరగా అయిపోతుంది. అండ్ బై 270 grams వెయిట్. సో నార్మల్ ఫోన్స్ కంటే జస్ట్ స్లైట్ కొంచెం వెయిట్ ఉంది అనుకోవచ్చు. AMOLED బోత్ సైడ్స్ AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. బాగుంది. నానో సిమ్ కార్డ్స్ పెట్టుకోవచ్చు అన్నమాట. 2 సిమ్ కార్డులు అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ కెమెరాస్ చూసుకోవచ్చు బై. ఫ్రంట్ 20 MP సెల్ఫీ కెమెరాతో పాటు వస్తుంది. 20 MP మెయిన్ కెమెరా, తర్వాత 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 50 MP వైడ్ యాంగిల్ కెమెరా, 50 MP ఏమో టెలిఫోటో కెమెరాతో పాటు కూడా వస్తుంది అన్నమాట. బాగుంది. అండ్ రికార్డింగ్ వైజ్ సపరేట్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ₹1,00,000 పెడతారు కాబట్టి మాక్సిమం అన్ని ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేసేస్తారు. కనెక్టివిటీ గురించి చూసుకుంటే మాత్రమే ఇక్కడ వైఫై డ్యూయల్ బ్యాండ్ వైఫై చూపిస్తే ఇక్కడ వైఫై 6 గురించి అయితే మేము మెన్షన్ చేయలేదు. ఆబ్వియస్గా ఇక్కడ ఉంటుంది, మెన్షన్ చేయకపోవచ్చు. అండ్ ఇక్కడ FM రేడియో లేదు. అండ్ ఈసిమ్ సపోర్ట్ లేదు. NFC సపోర్ట్ అవుతుంది. లొకేషన్కి సంబంధించి చూసుకుంటే మాత్రమే GPS, బైటీస్, గ్లోనాస్, క్యూఎస్ఎస్, నావిక్ వచ్చేసరికి మన ఏంటంటే వాళ్ళది AGS అండ్ ఆల్సో సెల్యులర్ పొజిషనింగ్ అండ్ వైఫై పొజిషనింగ్ సంబంధించింది కూడా ఉంది. సెన్సార్లు చూసుకుంటే మాత్రం మాక్సిమం అన్ని సెన్సార్లు అయితే నింపి పడేసారు బై. ఒక్క సెన్సార్ అని లేకుండా యాక్సిలోమీటర్, కలర్ టెంపరేచర్, హ్యూమిడిటీ సెన్సార్, ఈ కంపా జెరోస్కోప్, లేజర్ ఫోకస్ సెన్సార్, ఎయిర్ ప్రెషర్ సెన్సార్, హాల్ సెన్సార్, ఇన్ఫ్రారెడ్ బ్లాస్టర్, స్పీకర్ సెన్సార్తో పాటు మాక్సిమం అన్ని కూడా వస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ పర్చేస్ ఏమి వస్తాయంటే స్మార్ట్ ఫోన్స్ గైడ్ డాక్యుమెంట్స్, ఛార్జర్, ఛార్జింగ్ కేబుల్, సిమ్ జెటర్ పిన్, ప్రొటెక్షన్ కేస్ వస్తుంది. ఇట్లాంటి వాటికి ప్రొటెక్షన్ కేస్ అవుతుందో సపరేట్గా వాళ్ళు ఇచ్చింది యూజ్ చేయండి. ప్రొటెక్షన్ ఫిల్మ్ కూడా మీరు ఇచ్చింది యూజ్ చేయండి అంటాను. సో ఎందుకంటే ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి అనమాట ఈ స్మార్ట్ ఫోన్కి. ఓవరాల్గా మీ దగ్గర బడ్జెట్ ఉంది, ₹1,00,000, ₹1,50,000 బడ్జెట్ ఉందంటే మీరు తీసుకోండి. లేదంటే మేము మోస్ట్లీ నేనైతే ₹1,00,000 ఫోన్ తీసుకోమని అయితే ప్రిఫర్ చేయను. వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, అవి కూడా కన్సిడర్ చేసుకోమంటాను. సో నా ఒపీనియన్ అయితే అవాయిడ్ చేయండి అంటాను. ఒకవేళ మీ దగ్గర ₹1,00,000 బడ్జెట్ ఉందంటే అప్పుడు తీసుకోమనేసి అయితే రికమెండేషన్ అయితే చేస్తాను. సో కంటెంట్ నచ్చింది, మంచిగా అనిపించింది అంటే ఒక లైక్ అయితే పక్కా చేయండి. యూస్ఫుల్ అయిందంటే ఇట్లా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అన్నమాట కూడా షేర్ చేయండి.
సో ఫైనల్ నా ఒపీనియన్ చెప్పేసాను బై. మీరు ఏమనుకోండి, మీ ఒపీనియన్స్, డౌట్, క్వశ్చన్స్ కింద కామెంట్ చేయండి. మేము మాక్సిమం విత్ ఇన్ 1 day ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.